ఓం నమ శివాయ. కార్తీక పురాణము 12వ అధ్యాయము. కార్తీక ద్వాదశి మహత్యము. ధర్మ వీరోపాఖ్యానము. సాలగ్రామదాన మహిమ. వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహత్యమును వినుము. సోమవారము కంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలము గలది. శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలము గలది. పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలము. శుక్ల పాడ్యమి కంటే చివరి ఏకాదశి 1,000,000 గుణఫలప్రదము. అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత ఫలప్రదము. ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది గాని పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశియే యగును. విద్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశిని గ్రహింతురు. అచట పూర్ణిమాంతమే మాసము. ఇదిగాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుడు చరిత్రమందును శుద్ధ ఏకాదశియే గ్రహించబడింది. మోహము చేతనైనా అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీతావాద పురాణముల చేత జాగరణం ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును. కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణము చేయువాడు సాయుధ్య ముక్తి పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృత్తి పొందును. సూర్యగ్రహమందు గంగా తీరమున 1,000,000 బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము. ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభించును. 1000 గ్రహణములను 10,000 వ్యతిపాత యోగములను 1,00,000 అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రత ఫలానికి 16వ వంతుకు కూడా చాలవు. పుణ్యములని చెడు తిథులు అనేకములు ఉన్నవి గాని ద్వాదశి హరిప్రియముగాన వాటికన్నింటికంటే అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశి శ్రీహరిదేవతగా గలది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా హరిపాల సముద్రము నుండి నిద్రలేచునుగాన ఆ ద్వాదశి హరిబోధిని ఎనబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికైనను అన్నదానం ఆచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంతకాలమందు హరి సన్నిధిని పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవునకు బంగారపు కొమ్ములతో వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానం ఆచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల ఎంట్రుకలుండునో అన్ని వేల ఏండ్లు స్వర్గ నివాసము కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించువాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసుకుని వైకుంఠములోనికి పోవును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ద్వాదశి ఎందు గాని పూర్ణిమ ఎందు గాని పాడ్యమి ఎందు గాను కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి 1,000,000 జన్మలలో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణము ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు పొందడి ఫలమును చెప్పెదను వినుము. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానమును చేసినవాడు 4 సముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందడి ఫలమును పొందును. ఈ విషయమందు ఒక కథ గలదు, చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతకములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి గలడు. అతడు స్వల్ప దానమైనను చేయుట ఎరుగడు. దానైనను అనుభవించుట నది లేదు. వాడు ఎవనికిని ఉపకారం ఆచరించలేదు. నిత్యము పరనింద చేయువాడు. పరద్రవ్యములందు ఆసక్తి కలిగి ఉండువాడు. ఆ కోమటి యొక్క బ్రాహ్మణునకు అధికముగా అప్పు ఇచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలుసుకుని అచ్చటికి వెళ్ళి, బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగాను. బ్రాహ్మణుడా మాట విని, ఓయి, ఈ నెలాఖరున నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చేదును కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకొని పోమని రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వని వాడు నరకమందు యాతనల నొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండును. బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కల్లెర చేసి, ఓరి మూడ, బ్రాహ్మణాదనము నాకిప్పుడే ఇమ్ము, లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరుకుదునని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టుపట్టుకుని లాగి క్రింద పడద్రోసి పాపబుద్ధి గల వాడొకటి చేత తన కాలితో ఆ బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టెను. ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బ చేత లేడి వలె మృతి నొందెను.
తరువాత కోమటి రాజదండన వచ్చునని భయంతో అచ్చటి నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపితినని సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతునందెను. అంత కరాలముకులను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతిగలవారును భయంకరులునగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశముల చేత బంధించి యమలోకమునకు గొనుబోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకమందు యమాజ్ఞ చొప్పున బాధించుచుండిరి. రౌరవ అనగా మృగ విశేషము, దాని సంబంధమైనది రౌరవము అనగా మృగముల చేత వాటి కొమ్ములతో బాధింపించేడి నరకము రౌరవ నరకమనబడును. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడను వాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, చెరువులు త్రవ్వించి, చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి, ఉపనయనములు వివాహములు చేయించుచు, యజ్ఞములను చేయించుచు, నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు, అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు, నిత్యము ధర్మములను చేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని భుజించు సమయమున నారద మహాముని సమస్త లోకముల యందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణా తంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూష విశ్వంబర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారద మునీశ్వరుని చూచి వైశ్యుడు ఆనంద సాగరమగ్నుడై నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదులుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రమాణములు ఆచరించును. నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగిలించుకొనెను. తరువాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందర అంజలిని పట్టిన వాడే ఆర్యాదుల చేత పూజించి, హే నారద, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసినో మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వ పుణ్యం ఇప్పుడు ఫలించి మీకు దాసుడును. ఏమి సేవ చేయవలెనో చెప్పుము చేసేదను. వేశ్యుడిట్లు పలికిన మాటలు విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో మొక్కుమొగలవాడే ధర్మవీరునితో నిట్లని నారదిట్లు పలికెను. ధర్మవీర నా మాట జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది గనుక ఆ రోజున చేసిన స్నానదానాదికములు అనంతఫల ప్రదమగును. సూర్యుడు తులారాశి యందు ఉండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతి గాని, వానప్రస్థుడు గాని, బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీ గాని సాలగ్రామ దానం ఆచరించిన వారికి జన్మాంతర కృత పాపములు నశించును. ధర్మవీర వినుము. నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలను నందుచున్నాడు. అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానమును చేయుము. నారద మునీశ్వరుడు ఇట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లని, మునీంద్ర, గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కానీ ముక్తి శిలాదానము చేత ఎట్లు కలుగును? శిలాదానము వృద్ధిగా చేయుట ఎందుకు? అది భోజ్యము కాదు, భక్ష్యము కాదు కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయను. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్ధానమయ్యను. తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతునంది మహాత్ములు మాట వినని దోషము చేతను సాలగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధల నుండి తరువాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత మమ్మారు కోతిగా పుట్టి అనంతరము 5 మార్లు వృషభమై ఉండి తరువాత 10 మార్లు స్త్రీగా జన్మించి గత భర్తయే వైధవ్యమును పొందియుండెను. ఇట్లు 10 జన్మలు గడిచిన తరువాత 11వ జన్మమందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమును యవ్వనము రాగానే తండ్రి తగిన వరునికిచ్చి వివాహము చేసెను. కానీ పూర్వకర్మ వలన ఆ వరుడిప్పుడే మృత్యుడాయెను. దానిని మృతినందిన ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూసి అట్టి బాల్య వైధవ్యమునకు కారణమును తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వపుణ్యమును పూర్వపాపమును చెప్పెను. ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారం ముందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆ సాలగ్రామ
శిలాదాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలం ఆనందముతో ఉండి తిరిగి భూమి యందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయం అయ్యెను. ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానం ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవ నరకమందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయెను. కాబట్టి జనకరాజ కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందేహము లేదు. పాపకర్మలు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసము ద్వాదశి సాలగ్రామ దానముల చేత పోగొట్టుకొనగలుగుదురు. కార్తీక మాసమందు సాలగ్రామ దానము వలన సమస్త పాపములు నశించును. ఇదే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు. ఇందుకు సందేహము లేదు. ఓం నమః శివాయ. 12వ అధ్యాయం సమాప్తం.